హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ వండుకుందాము. స్టవ్ వెలిగించి మాడిపోయిన మూకుడు పెట్టుకొని, అది మనం ఎంతతో ఉన్నా తెల్లగా రాదు. మనం కొంచెం ఆయిల్ తక్కువ తింటాంలేండి, ఎక్కువ తినము. కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కొంచెం లైట్గా హీట్ అవనివ్వండి. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని దానికి పోపు వేసుకుందాం. అది కొంచెం అలా ఏగుతూ ఉండగా అలాగా కలుపుతూ ఉండండి. ఆటోమేటిక్గా అవి వేయకపోతే వేరంగా ఎగాలంటే మాత్రం కొంచెం సాల్ట్ వేయండి. ఈలోపు చిన్న మాట చెప్తాను. ప్రతి ఆడమనిషి అంటే ఇప్పుడు ఇంటర్ చేసి డిగ్రీ చేసేసి ప్రతి ఒక్కరు ఖాళీగానే ఉంటున్నారండి. ఇంక్లూడ్ నేను కూడా ఖాళీగానే ఉంటున్నాను. కానీ ఏదో సాధించేద్దాం, ఏదో చేద్దామని ఆడవారిలో ప్రయత్నం ఉన్నా కొంతవరకు బయటకు వెళ్ళట్లేదండి. ఇంకొంతమంది మనకేమొస్తుందిలే, మనకేం జరుగుతుందిలే, మన తలరాతలో ఏముందిలే అని చెప్పుకొని దేవుడి పడే ఏడ్చేవాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది ఎత్తి పొడిచిన వాళ్ళు కొంతమంది. బతుకుతామంటే చాలండి, ఫస్ట్ వచ్చేది ఈడుపులు పెడబొబ్బులు. నీకేటమ్మా, నీకేమమ్మా అని చెప్పి వచ్చే సోది సుట్టుమాటలు ఎక్కువైపోతున్నాయండి. ఎవ్వరైనా బతుకుతామంటే సరేలే బతుకులే అని చెప్పి ఇది ఒక్కర్లేరు. ఎంతసేపు ఏడిపే. అదేం ఏడుపో నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ మీద మనం ఏడుస్తామంటే మనకి ఉంటుంది. మనం ఎందుకు ఏడడం కానీ మనకే ఉంటుంది. కానీ సరేలే ఈరోజు భగవంతుడు మనల్ని చూస్తున్నాడు, రేపు పొద్దున్న వాళ్ళు చూస్తాడు, లేదా వాళ్ళు చూస్తున్నాడు మనం చూస్తాడు అని చెప్పి ఒకే ధీమాతో ఉంటాం అనమాట. బతకదామంటే బతికేది, ముందుకు వెళ్దామంటే ముందుకు వచ్చేటప్పటికి ఏడుపు. ఏం చేయాలో అర్థం కాదు. కానీ సొంత స్కిల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి ప్రతి ఆడమనిషికి. ఊరికనే మాత్రం ఎవ్వరూ ఉండద్దు. ఇదంతా మీకు సోదిలా కనిపిస్తే స్కిప్ చేసేయండి. కానీ ఖచ్చితంగా మాత్రం ఇండిపెండెంట్గా మాత్రం ఖచ్చితంగా ఉండండి. అది పావలా వచ్చినా పర్వాలేదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడి తెచ్చుకున్నట్టే. ఇంకో విషయం ఏంటంటే, అత్తగారింటి దగ్గర విలువ, మొగుడి దగ్గర విలువ, అమ్మగారింటి దగ్గర విలువ. అదే అమ్మగారి ఇంట్లోని ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉండి, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే, ఒక అన్నయ్యకి ఉద్యోగం వచ్చి ఇంకొక అన్నయ్యకి ఉద్యోగం రాకపోతే అదొక బాధ. ముగ్గురు అక్క చెల్లెలు, ఇద్దరు అక్క చెల్లెలు సెటిల్ అయ్యి ఒక అమ్మాయి సెటిల్ అవ్వకపోతే అదేమవుతుంది? ఏడుపు. ఇవన్నీ పడలేక ఎవరో ఒకరు ఏదో ఒకటి చేద్దామని చెప్పి యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఇంకేమైనా ప్లాట్ఫామ్స్ ఏదో ఒక దాంట్లో ముందుకు వెళ్తున్నారు తప్ప వెనక్కి వెళ్ళట్లేదు. సో ఖచ్చితంగా మీరైతే మాత్రం ముందుకు వెళ్ళండి. నేను కూడా పడుతూ ఉన్నాను. నాకు కూడా ఇప్పుడు అనుకోండి, యూట్యూబ్లో ఇంతమంది వస్తారు, ఇంతమంది ఫాలోవర్ సబ్స్క్రైబ్ అయ్యారులే అని నాకేం లేదు. కానీ నేను చేసే పని ఎంత చేసినా అందరు ఆడపిల్లలాగా పనిచేస్తాను అనుకోండి. ఎంత చేసినా ఒక వాల్యూ లేదు. సరేలే ఈరోజు కాదు రేపు వస్తుందని చెప్పేసి యూట్యూబ్, ఇన్స్టాలోని అమౌంట్స్ వస్తున్నాయి, ఎలా చేద్దాం అలా చేద్దాం అంటే మన దగ్గర కంటెంట్ కొన్ని ఎలా చేద్దాం అనేది స్కిల్ లేదు. సరేలే అందరూ మనమే పదిసార్లే పుట్టినోళ్ళు కాదు కదా మనలాగే, కాకపోతే కొంచెం బుర్ర పెట్టారు, మనం పెట్టలేదని ఒకే ఒక ధీమాతోని సరే అని చేసుకొని ముందుకు వెళ్దామని డిసైడ్ అయ్యి ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయ్యి వెళ్తున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు మాత్రం ఖచ్చితంగా కావాలి. నచ్చితే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇందాక ఉల్లిపాయలు అయినాయి కదా, ఈ లోపు టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో తీసేస్తాం కదా, టమాటాలు కట్ చేసి వేసేసి ఇంకా అలా కాసేపు మగ్గించిన తర్వాత చికెన్ వేసి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు వేసేసి, వాటర్ వేయకండి. చికెన్లో అయితే వాటర్ వేస్తామంటే అస్సలు బాగోదండి. వాటర్ వేయకుండానే కారం కొంచెం ఎక్కువ వేసుకొని, అన్నిటికన్నా లాస్ట్ బటర్ కానీ నెయ్యి కానీ చికెన్లో వేస్తే వేరే టేస్ట్ అండి. పిల్లలు ఎలా తింటారంటే అలా తింటారు. నీసువాసన పోతుంది ముందు. నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇందులోని నేను ఎవరిని హర్ట్ చేయైతే అనుకోలేదు. నా ఒపీనియన్ చెప్పాను. ప్రతి ఆడమనిషి ఇండిపెండెంట్గా ఉండాలనే చెప్పాను. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే మాత్రం క్షమించండి. నచ్చుతుందని అయితే మాత్రం పక్కాగా అనుకుంటున్నాను. నేను చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు బాగా ఇష్టం ఉండలేండి. ఎందుకంటే మంచిగా మసాలాలు అవి వేసుకొని తిట్టంగా చేసుకుంటాను. అది మ్యాక్సిమం 1 వీక్ అలా ఉంటుంది అనమాట. కొంచెం వేసినా సరిపోతుంది, ఎక్కువ వేయక్కర్లేదు, గరం మసాలా వేస్తాను కాబట్టి. అదే చెప్తున్నాను, కొంచెం ఇండిపెండెంట్గా మాత్రం ఉండండి. ఫ్రిడ్జ్లో దోశేయాలని అంటున్నాను అనమాట. దోశేద్దాం ఫ్రిడ్జ్లో తర్వాత. కొంచెం ఇండిపెండెంట్గా ఉండండి. అత్తమామ దగ్గర మాత్రం ఆడబోచుకోలేరు కానీ బతికేందో అని చూపించాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.